నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విశేషాలు, అలాగే కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. అతిథుల పరిచయం: శ్రీ రామచంద్ర నాయక్ గారు, కాంగ్రెస్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఇక్కడ స్టూడియో నుంచి. అలాగే ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత, అలాగే గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి సీనియర్. ఇక ముందుగా ఇవాళ 4-5 అంశాలు ఉన్నాయి. ముందుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత కేటీఆర్ మీద చివరిగా వెళదాం. ప్రధాన అంశంగా తీసుకుందాం. ప్రధాన అంశాన్ని తీసుకోవడానికి ముందు పలు అంశాలు కూడా ప్రస్తావనకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా అప్పుల మీద మల్లుభట్టి గారు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. శ్రీధర్ గారు ఇప్పుడు క్లుప్తంగా చెప్పండి, తర్వాత ఇంకా మళ్ళీ వేరు అంశాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పుల మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వ్యాఖ్య చేస్తారు. మీరు ఒకసారి రికార్డులు తీసి చూస్తే కొన్నిసార్లు 5 లక్షల కోట్లు అని చెప్పారు. ఫస్ట్ మెల్లిమెల్లిగా దాన్ని 6 లక్షల కోట్లకి, 7 లక్షల కోట్లకి, 1-2 మంత్రులు 8 లక్షల కోట్లకు కూడా తీసుకుపోయారు. ఇప్పుడు 7,11,000 కోట్లు అని చెప్పి బట్టి గారు చెప్తా ఉన్నారు. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ను మనం చూశాం. క్లోజ్ టు 3.24 lakh crores అని చెప్పేసి ఆర్బీఐ రిపోర్ట్ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి చెప్పింది. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ, స్పెషల్ పర్పస్లో తీసుకున్నటువంటి లోన్స్ కానీ, ఆయన ఆఖరికి కాంట్రాక్టర్లకు లేకపోతే ప్రభుత్వం చేయించుకున్నటువంటి పనులకు ఇచ్చినటువంటి బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా కలిపి ఇది అప్పులని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు ఒకవేళ మారినప్పుడు అప్పుడు ఇవ్వాల్సినటువంటి యొక్క డబ్బులు ఏమైనా ఉంటే పనులు చేయించుకున్నటువంటి వాటికి ఆల్రెడీ అసెట్ క్రియేట్ అయి ఉంటుంది. 1000 కోట్ల పనులు మీరు చేయించుకున్నారనుకోండి, ఆ అప్పుకు సంబంధించినటువంటి ఆ పేమెంట్కి సంబంధించినటువంటి పని అక్కడ జరిగి ఉంటుంది. అవి వాటర్ ట్యాంకులు అయి ఉండొచ్చు, రోడ్లు అయి ఉండొచ్చు, చెక్ డ్యామ్లు అయి అంటే కాదు, ఇక్కడ సంక్షిప్తంగా చెప్పండి. కాదు ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? మీ పార్టీ వాళ్ళ మీరంతా అబద్ధాలు చెబుతున్నారా? మల్లుభట్టి గారు ఆధార సహితంగా చెబుతున్నారు. అయితే ఆయన కూడా చెప్పారు 50,000 కోట్ల అప్పు ఇప్పుడు తీసుకొచ్చామని చెప్పారు. ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? అప్పులు అంత ప్రమాదకరంగా ఉన్నాయా అన్నదానికి సంక్షిప్తంగా అయితే మళ్ళీ వేరే అంశాలు కూడా. ఒకటే పాయింట్ నేను చెప్తున్నా. FRBM నిబంధనలు లోబడే అప్పులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనే ఒక వాచ్డాగ్ ఉంది. పోయిన ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఒక ప్రతి రూపాయిని ఆస్తి కింద కన్వర్ట్ చేశాం, ప్రాజెక్టులు కట్టాం, లేకపోతే మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు చేసినాం. ప్రజల సంక్షేమార్థం, అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం. హెన్స్ వాట్ ఎవర్ మనీ వాజ్ బ్రాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లోన్, అది అసెట్ కింద కన్వర్ట్ అయింది. రాష్ట్రం యొక్క జిఎస్డిపి 4.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్ల వరకు 14 లక్షల కోట్ల సంపదకు పెరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు మాట్లాడకుండా ఇవాళ మేం కట్టినటువంటి సంక్షేమ భవనాల నుంచి మొదలుపెట్టి ప్రాజెక్టుల వరకు, అంటే మేము ఇన్ ద సెన్స్ పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చేసినటువంటి అన్ని వాటిని ఇవాళ రిబ్బన్లు కట్ చేస్తూ డబ్బుల దగ్గరకు వచ్చే వరకు మాత్రం అప్పులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇది అసంబద్ధమైనటువంటి అర్ధరహితమైనటువంటి వాదన. అసెంబ్లీలో పెట్టాలనుకుంటే పెట్టండి. మీరు అసెంబ్లీలో చేసే ప్రతి వ్యాఖ్యకి సమర్థమైన సమాధానం ఇచ్చే కెపాసిటీ మా దగ్గర ఉంది. రైట్. మీరేం చెప్తారు రామచంద్ర నాయక్ గారు? మా శ్రీధర్ రెడ్డి గారు ముందుగా గత రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది దానికి మాత్రం వారు ఒప్పుకునేది లేదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అంటే వారి దృష్టిలో పెట్టుకొని, అంటే వారికి తెలిసి 4 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసింది. తర్వాత మార్టిగేజ్ అంటే సెక్యూర్డ్ లోన్ 2 లక్షల కోట్లకు పైన, అన్సెక్యూర్డ్ లోన్ 1 లక్ష కోట్లకు పైన, మొత్తానికి భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 7 లక్షల కోట్ల పైచీలకు అప్పును గత ప్రభుత్వం చేసింది. ఇది వాస్తవమా కాదా వారు ఫస్ట్ ఒప్పుకోవాలి. 7 లక్షల కోట్లు వారు చెప్పినట్టు ఇంకా బిల్లులు పెండింగ్, చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్లు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్లు కలిపితే మొత్తం 9 లక్షల కోట్లు దాటుతుందండి. మరి అంత అభివృద్ధి నిజంగా జరిగిందా అంటే జరగలేదు. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన మేజర్ ప్రాజెక్టులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కాళేశ్వరం, మేడిగడ్డ, కేవలం ఈ 4 ప్రాజెక్టుల మీద ఇంత అప్పు, ఇది ప్రజల మీద ఒక తీరని శాపంగా మారింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ అప్పులకు వడ్డీలు సంవత్సరానికి 68,000 కోట్లు, మరి నెలకు 6,400 కోట్లు వడ్డీ, కేవలం వడ్డీ మాత్రమే మరి ఈ ప్రభుత్వం చెల్లించే పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరు నిజాలు చెబుతున్నారు, మీరా వాళ్ళ? ఇప్పుడు శాశ్వత ఫైనాన్స్ సెక్రటరీని అడగండి. మీకు రామకృష్ణరావు గారు గత ప్రభుత్వంలో సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు సెక్రటరీగా చేస్తున్నారు.
కొనసాగింపు. రైట్. మీ ఇద్దరు పంచాయతీలో ప్రకాష్ రెడ్డి గారు ఎటువైపు ఉంటారు చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు? సార్ ఒకటి మాత్రం ఖచ్చితం శ్రీనివాస్ గారు, ముందు మిత్రులిద్దరికి నమస్కారం. శ్రీనివాస్ గారు మీకు కూడా ఒకటి మాత్రం ఖచ్చితం శ్రీనివాసరావు గారు, ఇది శ్రీనివాస్ గారు, ఇది ఖచ్చితంగా ఈ అప్పులు వాళ్ళు ఇంకా నేను ఇంతకుముందు రవీంద్ర ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సాండ్రే డేటాస్ సాండ్రే గేటర్స్ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేస్తుంటాం ఎవరి ఇయర్. అవన్నీ లెక్కలు చేస్తే తెలియని అప్పులన్నీ కలిపితే ఇంకా 9 లక్షలు ఉన్నాయా ఇంకెంతున్నాయో తెలియదు. కానీ మొత్తానికైతే FRBM లిమిట్స్ లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత అప్పులు 3.5 లక్షలు 4 లక్షలు ఉండొచ్చు. కానీ కార్పొరేషన్స్ పేరు మీద, స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరు మీద, హైదరాబాద్ లో కడుతున్న ప్రతి బ్రిడ్జి పేరు మీద, లేదా కాళేశ్వరం, లేదా మిషన్ భగీరథతో సహా అన్ని కలిపి వారు చెప్పిన ఫిగర్ కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే లేదండి. ఈ అప్పుల వల్ల నేను సంపద సృష్టించామన్నారు. నేను కాళేశ్వరం విషయంలో కూడా అసెంబ్లీలో ప్రాజెక్ట్ కొట్టించారు. కాళేశ్వరం కడితే ప్రతి సంవత్సరం ఇంత పంటలు పెరిగి, ఇంత ప్రజల యొక్క ఆదాయం పెరిగితే, దాని కొనుగోలు శక్తి పెరిగితే, దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలోంచి మేము అప్పులు కడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు, ప్రజల ఆదాయాలు పెరగకపోగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ కూడా తగ్గిపోతున్నటువంటి నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే వీళ్ళు చేసినవన్నీ కూడా అంటే అప్పు చేసి పప్పు కూడా వెనకటికి మనం చెప్తారన్నగా అటువంటి అప్పు చేసిండ్రు. ఏ కుడు లేదు, పప్పు కుడు కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా అదే, మీకు తెలుసు, దేశ స్థాయిలో కూడా అదే పరిస్థితి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయిన నాటికి 55 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 155 లక్షల కోట్లకి వెళ్ళిందని అంటున్నారు కదా. నేను అందుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ పెరిగిందా పెరగలేదా, రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయం కొనుగోలు శక్తి పెరిగిందా పెరగలేదా, అట్లా వివిధ రాష్ట్రాలు. మీకు ఇంకోటి, మీరు కేంద్రం యొక్క అప్పులను రాష్ట్రాలు కేంద్రం వేరు వేరు కాదు సార్. రాష్ట్రాలు చేసే అప్పులు కూడా కేంద్రం చేసే అప్పులకు కనెక్ట్ అవుతుంది. ఒక కేంద్ర ప్రభుత్వము తమ అంటే ఎక్స్పెండిచర్ కోసం అప్పులు చేయడం వేరు, రాష్ట్రాల అప్పుల్లో క్యాలిక్యులేట్ చేయడం వేరు. అందుకోసం ఇది కలిపితే నేను ఫైనల్లీ ఈ విషయం తెలియక కాదు, మాకు తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ పదే పదే మళ్ళీ కూడా మేము అప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాల నుంచి తప్పించుకుంటుంది సార్. ఇది మాత్రం పక్కా. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం మీద మీ అందరూ కామెంట్ చేయాలి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నలు ఏంటి, గోల ఏంది, ఇదేంది అన్నీ చంద్రబాబు గారి గురించి, ఇది ఆంధ్ర ఇష్యూ, ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ప్రశ్నలు అడగటువంటి నాకేం అర్థం కాలేదు. ఏమంటుంది రామచంద్ర గారు, ఏంటి అంత ఆసక్తి ఏంటి? రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్న కనెక్షన్ రీత్యా ఇట్లాంటి ప్రశ్నలు వేశారా? ఆయన చివరికి చంద్రబాబు గారి విజన్ 2020 డాక్యుమెంట్ ఆయనే మర్చిపోయింటాడు, మీరు గుర్తు చేసి మరి ఎవరు తయారు చేశారని అడగటం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో పరీక్షలు నిర్వహణ చేయాలి, నిరుద్యోగ యువతకు గత 10 సంవత్సరాలు అభినందనలే. దాన్ని ప్రశ్నల విషయానికి వస్తే మరి TSPSC కమిటీ నిర్వాహకులు మరి వారు ఏం ప్రశ్నలు వేసిరనేది ప్రభుత్వం అంత మైక్రో లెవెల్లో మరి గమనించకపోవచ్చు. మరి మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా దాని మీద కానీ ఆసక్తిగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎట్లాగో విమర్శిస్తున్నారు, బట్ మా బొట్టి వాళ్ళకైతే ఆసక్తికరంగా ఉన్నాయి. నాకు మిగతా క్వశ్చన్లు సరే ఒకటి అటు ఇటు వేయచ్చు, కానీ చివరికి చంద్రబాబు గారి విజన్ డాక్యుమెంట్ మీద కూడా అంత భక్తి ఏమిటి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కృషిశీలు కాబట్టి ఇట్లా ప్రశ్నలు వేశారనేటువంటి అభిప్రాయం రాదా? గత ప్రభుత్వం మరి ఏర్పాటు చేసిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఏదన్నా మాట్లాడాలి ఇబ్బంది పడుతుంది. కానీ చంద్రబాబు గారి విజన్ ఏంటో బహుశా మరి ఆ విజన్ కొబ్బదీసి మరి దాన్ని ఏమన్నా జిరాక్స్ చేసి ఇక్కడ పెడతారేమో మరి. అట్లాంటి చేయమాకండి అనవసరంగా. చేయాలని విజన్ వాళ్ళు పెట్టుకుంటే కాదు శ్రీధర్ గారు. ఆయన 2020 వదిలేసి 29 వదిలేసి మళ్ళీ ఇప్పుడు 2047 గెలిపాడు. ఆయన పెద్ద పెద్ద పుస్తకాలు చేసి అసలు ఇచ్చిన సూపర్ 6 సంబంధం లేకుండా ఏవో కథలు రాసేసి పెద్ద పుస్తకం రిలీజ్ చేశానన్నారు ఆయన. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ టైం అడుగుతారేమో, చంద్రబాబు గారు 2047 గురించి ఏం రాస్తారు, స్వర్ణాంధ్ర గురించి ఏం రాస్తారు అని అడుగుతారు. 2047 పోయాడు, మన వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ కాలే. అంతేనా? ఏం ప్రకాష్ రెడ్డి గారు బాగానే ఉన్నాయా? ఈ ఏపీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించినందుకు సంతోషం, అభినందనలు. మొత్తం మీద ప్రభుత్వం తన వాదన నిలబెట్టుకుంది, అంతవరకు ఓకే. కానీ ఈ ప్రశ్నలు ఏంటండి బాబు, అని దిక్కుమాలిన ప్రశ్నలు వేశారు, లేదా ఆంధ్ర యాంగిల్లో ప్రశ్నలు వేశారు అనేది అది కూడా కొన్ని ఏదో సాహిత్యమో సంస్కృతో వీటి మీద అయితే వాళ్ళ పొలిటికల్ క్వశ్చన్స్ వేశారు. మీరేమంటారు ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా?
సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ ఆ అభ్యర్థి యొక్క అంటే తన యొక్క పరిపాలన అనుభవం కోసం ప్రశ్నలు వేయాలి తప్పిస్తే ఎవరెవరో ప్రశ్నలు ఇక గురు శిష్యులు అంటే మీకు తెలియందే ఉంది. గురు శిష్యులు ఎక్కడ గురు శిష్యులు ఎప్పుడు గురు శిష్యులు మీకు తెలియంది కాదు, ప్రజలకు తెలియంది కాదు. కానీ ఇప్పుడు సరే పార్టీ మారినంత మాత్రాన భావజాలం మారుతుందా, వాళ్ళ అనుబంధాలు బంధాలు మారకపోతేవని నాకు అనుమానం కూడా. కాబట్టి అటువంటి ప్రశ్నల బదులు నిజంగా అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్ లేకుండా ఇంతకుముందు చాలా సార్లు మనం సినిమాల్లో చూస్తాం. ఒక మంచి ఇంటర్వ్యూకి పోతా అంటే నీకు ఏం తిన్నావు, ఏం ఏడున్నావు, ఏం కూర తిన్నావు, ఆ కూర మంచిగా ఉందా లేదా, ఈ ప్రశ్నలు అడిగి ప్రజల యొక్క అంటే అభ్యర్థుల యొక్క ప్రతిభను బయటకు తీయాలనుకోవడం మాత్రం తప్పది. ఈ ప్రశ్నలు గతంలో కూడా ప్రశ్నలు తయారు చేసేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఈ అంశాల గురించి మాట్లాడేందు, ఆ ఉద్యమము మా కేసీఆర్ గురించి. ఇటువంటి ప్రశ్నల వల్ల ఇటువంటి ప్రశ్నలు అడిగి వాటిలోంచి కనుక గ్రూప్ 2 అభ్యర్థులను సెలెక్ట్ చేస్తే అది తెలంగాణకు ఉపయోగం కాదు, దేశానికి కూడా ఉపయోగం కాదు సార్. ప్రజలకు ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిభ ఎంత ఉందనే దాని మీద నిజంగా చెక్ చేసుకోవాలి. కానీ ఇటువంటి ప్రశ్నలు అడిగి ఎవరు రాజులు ఉంటే ఆ రాజులకు భజన బహుశా వాళ్ళు పొరపాటు పడ్డారేమో. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర ఏమిటని అడిగలేదు, అడిగారు లేదు మరి ఉంటే కదా పాత్ర అడగడానికి. అసలు లేదంటే కూడా కరెక్ట్ కాదు. కానీ లేదు సార్ అసలు లేదా, అసలు చంద్రబాబు నాయుడు గారితో లెటర్ ఇప్పించే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన ఇది మరి అన్యాయం. ఆ రోజు లెటర్ ఇప్పించి ఉండకపోతే మరి కేంద్రం నుంచి ఒక మరి నిర్ణయం కాదు రేవంత్ రెడ్డి గారి పాత్ర కంటే కూడా నాకు తెలుసు కదా, నేను ఆ చరిత్రలో నేను కూడా చూసాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కడియం శ్రీహరి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు లెటర్ ఇవ్వాల్సిందే. కడియం శ్రీహరి ఎస్ అడిగిన మాట నిజమే. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గట్టిగా పట్టుబట్టి కాళ్ళకి నమస్కారం కూడా పెట్టి ఇచ్చారని అంటారు. అంతేకాకుండా ఇంకో విశేషం ఏంటంటే ఆ లెటర్కి సంబంధించి కేసీఆర్ పెట్టిన కండిషన్ వల్ల ఆయన ఇవ్వక తప్పలేదు. 2009లో నువ్వు మాతో కలిసి పోటీ చేయాలంటే మీరు మాకు మద్దతు ఇవ్వాలని గట్టిగా అడిగారు. సో అందువల్ల మీరు అసెంబ్లీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీ చట్టసభలో మీరు వాయిస్ రికార్డ్స్ కూడా తీయొచ్చు. గవర్నర్ చైర్ లాగేసిన వాళ్ళలో ఈయన నాగం జనార్దన్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదని ఏ విధంగా లేదని నేను అంటలేదు. కాకపోతే అసలే ఆయన ప్రతి పౌరుడు ప్రతి రాజకీయవేత్త ఆ రోజు తెలంగాణ ఇప్పుడు జోక్స్ అపార్ట్ ప్రభుత్వ విప్ ఉన్నారు కాబట్టి ఇంత హాస్యాస్పదంగా ఉండకుండా కొద్దిగా టీజీపీఎస్సీకి ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏంటది ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వీఆర్ కండక్టింగ్ అన్ ఎగ్జామినేషన్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒకటే, ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రూప్ 2 గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఓన్లీ వ్యక్తుల అంటే అపీర్ అయ్యే మరి అభ్యర్థుల మనోగత అంటే మానసిక అనలిటికల్ క్వశ్చన్స్ కాదు. ఆంధ్ర రియల్ ఎస్టేట్ అంటే వారు ఆంధ్ర కంపెనీల పేర్లు ఎందుకంటే ఎవరు అభివృద్ధి చెందారని అడగొచ్చు కదా. ఒరిస్సా గురించి అడగొచ్చు, అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రం డాక్యుమెంట్ సంబంధం చెప్పండి. చంద్రబాబు డాక్యుమెంట్ తో మీకు ఏమిటి సంబంధం? న్యూస్ అప్డేట్ అవుతున్నారు లేదనేది ఒక పరీక్ష. న్యూస్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన న్యూస్. ఓకే సంతోషం. కొన్ని బాగాలేవు, అది సమర్థించుకునే బదులు సరి చేసుకుంటే బాగుంటుంది. తెలియని ఆయన కాంగ్రెస్ ఆయన సమర్థించకపోతే మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా. బలివాళ్ళు. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వబోతున్నారట, అది కూడా మాట్లాడండి. నమస్కారం సార్. ఈ రాష్ట్రాలు చేసిన దేశం చేసిన అప్పుల వల్ల ప్రజలకి ఒరిగేదైతే ఏం కనపట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత 65 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినా కూడా ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం డబుల్ అప్పు చేసిందండి. ఎక్కడా కూడా బహుళార్థక ప్రాజెక్ట్ అనేది ఎక్కడా కూడా కట్టలేదండి. వాళ్ళు ఎంతసేపు కూడా తాత్కాలికమైన పథకాలు వాళ్ళు బాగుపడటానికి చేశారా కానీ మేకప్లకే కానీ బీజేపీ వల్ల దేశానికి అరిష్టం తప్పితే తప్పు అట్లా మాట్లాడమాకండి. అట్లా మాట్లాడదు. అరిష్టం అనుకుంటే 3 సార్లు ఎందుకు ఎన్నుకుంటారు జనం? అది అట్లా కాదు అట్లాంటి పదాలు వాడమాకండి. అది ఏదైనా రాజకీయ నాయకులు వాడతారు. నో ప్లీజ్
ప్లీజ్ అట్లాంటి పదాలు వాడితే అనవసరంగా సెంటిమెంట్స్ని మళ్ళీ రెచ్చగొట్టినట్లు అవుద్ది. బీజేపీ అని మళ్ళీ మిమ్మల్ని కూడా మీరే అరెస్ట్ అని అంటాడు. అట్లా కాదు కదా. రాష్ట్రం గురించి చెప్పండి, విధానం గురించి చెప్పండి, అప్పుల గురించి మాట్లాడి తప్పు లేదు. ఇదిగో ఇది ఉపయోగం ఇది లేదని వాళ్ళు మాట్లాడుకుంటారు, మధ్యలో మీరెందుకు మాట్లాడతారు? రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త తర్వాత కేటీఆర్ కేసులోకి వెళదాం. అమరావతి వర్సెస్ హైదరాబాద్. అమరావతికిలో 50,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ హైప్ తీసుకురావడానికి ఆయన తంటాలు పడుతున్నారు. అయితే పొంగులేటి గారు హైదరాబాద్ బెంగళూరే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు, అమరావతికి ఏడుంది, అమరావతిలో వరదలు తప్ప అని జనం భయపడుతున్నారని అంటున్నారు. ఏమిటి అమరావతి ఇష్యూ ఎందుకు వచ్చింది? అమరావతికి నిజంగానే హైపే క్రియేట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు? అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటర్ పాయింట్, కేంద్ర బిందువులాగా విజయవాడను మనం పరిగణన తీసుకోవచ్చు. ఆ విజయవాడలో ఉన్న స్థలాల వెసులుబాటు, అందుబాటు, మరి అది అమరావతి ఒక గతంలో అంటే మీరు చాలాసార్లు చూసి ఉంటారు, గమనించి ఉంటారు. అమరావతి దగ్గరనే వారికి సఫిషియెంట్ ప్లేస్, మరి కాస్ట్ ప్రైస్ విషయంలో కావచ్చు, అటు మంగళగిరి గుంటూరు కంటే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ తర్వాత ఏలూరు పోయే దారి కంటే అమరావతి వారు ఒక ప్లేస్ని వారు గుర్తించుకున్నారు. అక్కడ వాళ్ళకి మరి రాజధాని కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ల్యాండ్ పుల్లింగ్ జరిగింది. అమరావతి మొన్నటి వరదల్లో చూస్తే వాస్తవంగా కృష్ణా బ్యాక్ వాటర్ మరి అంటే పెరిగినప్పుడు కొంత ముంపు ప్రాంతంగా అమరావతి ఉంటుంది అనేది మొన్న మన వరదలు వచ్చినంత వాటి రిజల్ట్స్లో మనం గమనించినాం. సో అమరావతి సేఫా కాదా అనేది ఆంధ్ర వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ ప్రజలకు మాత్రం కేంద్ర బిందువుగా విజయవాడ సెంటర్, అటు చిత్తూరు, ఇటు రాయలసీమ, అటు వైజాగ్, మరి గోదావరి జిల్లాలకు అన్నిటికీ అనుకూలంగా విజయవాడను వారు ఎన్నుకున్నారు. అందులో విజయవాడ ఎన్నుకోవడంలో తప్పేం లేదు. బట్ అమరావతి కృష్ణా బ్యాక్ వాటర్ ప్లేస్లో అది అనుకూలమా కాదా, అది ముంపు ప్రాంతమా కాదా అనేది మరి ఆంధ్ర ప్రభుత్వం అది పరిశీలించుకోవాలి. ఆంధ్ర ప్రభుత్వంగా మీ రెవెన్యూ మంత్రి గారు చెబుతున్నాడు పెట్టుబడిదారులు అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు, అంటే హైదరాబాద్కే బాగుంది అంటున్నాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంటే అమరావతి బెటర్గా ఉందంటారా మీ అభిప్రాయం? లేదు, అంటే అమరావతి ముంపు ప్రాంతంగా ఇది వాస్తవంగా మొన్న మునిగిన పరిస్థితులు చూస్తే మన తెలంగాణలో అటు కృష్ణా ఇటు గోదావరి వాటర్ అంతా ప్రకాశం బ్యారేజ్లో వెళ్తుంది. కొంత గోదావరి మీన్స్ పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులు మొన్న ఖమ్మం మీదుగా వచ్చింది. సో ఈ వాటర్ వచ్చినప్పుడు అమరావతి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గిందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం తగ్గలేదు. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ స్థానిక ఎన్నికలు జరిగి ప్రభుత్వం కొంత స్టాండర్డ్గా అంటే పరిపాలన స్టార్ట్ ప్రారంభించేంత వరకు కొంత మన సందిగ్ధత ఉంటుంది. ఇది ఏ ప్రభుత్వం, ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడైనా, గతంలో టీడీపీ ఉన్నప్పుడైనా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొంత ప్రజలు కొంచెం గమనిస్తుంటారు, ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎక్కడ సాఫ్ట్వేర్ వస్తుంది అనేది గమనించి మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కొంత ధరణి పోర్టల్ ఇష్యూస్, ఆర్ఓఆర్ చట్టం తేవాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దానికోసం కొంత గత ప్రభుత్వాలు చేసిన అవకతవకల్ని మరి ఇంకా అంటే ట్రాన్స్ఫర్స్ వారు వేరే వేరే డాక్యుమెంట్ రూపంలో మార్చకుండా కొంత ధరణి పోర్టల్ని ఆపిన మాట వాస్తవం, రిజిస్ట్రేషన్స్ కొంత ఆపిన మాట. మొత్తం మీద రియల్ ఎస్టేట్ మీద కొంత ప్రభావం ఉందని మీరు ఒక శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ నేతగా, రియల్ ఎస్టేట్ అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎప్పుడు పరిగెడితే కూడా అది సరైనది కాదు. కొంతకాలం ఆగితేనే సామాన్యుడు ఆలోచించి కొంత కొనగలిగే పరిస్థితి ఉంటుంది. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కొంత అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో కొంత ఇన్కమ్ తగ్గుతుందేమో, కానీ ప్రజలకు, సామాన్యుడికి మాత్రం ఇప్పుడు అన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చేసినాయి హైదరాబాద్లో. కేవలం ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కేవలం వారే కొనుక్కుంటూ పోవాలి. సమస్య మీరు చెప్పిందంటూ కొంత హేతుబద్ధంగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మీ మంత్రి గారు మాట్లాడిన దాని ప్రకారం అమరావతి హైదరాబాద్కు పోటీ కాదు అని చెబుతున్నాడు ఆయన. అమరావతి అసలు హైదరాబాద్ని మించిపోతుందని చంద్రబాబు గారు చెబుతున్నారు. అక్కడ 50,000 కోట్లు ఖర్చు పెట్టి హైప్ క్రియేట్ చేయడానికి ఆయన తంటాలు పడుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేజర్ ఇన్వెస్టర్స్ ఆంధ్ర సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమరావతి అనేది ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అంత ఏరియా. అమరావతి అనేది మీరు విజయవాడలో మీరు చూడండి, ల్యాండ్ దొరకదు. ఒక పక్క మొత్తం నదులు, ఒక పక్క మొత్తం రాళ్ళు, రప్పలు, గుట్టలు ఉంటాయి. సో ప్రదేశం చాలా చిన్నది. అక్కడే ఇన్వెస్టర్ కంటే హైదరాబాద్ భవిష్యత్తున ఒక ఇంకా భవిష్యత్తు క్యాపిటల్. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడేది తప్ప అది ఆంధ్రాన్ని కించపరచడం కాదు. అదేవిధంగా తెలంగాణ భౌగోళికంగా కానీ, వాతావరణంగా కానీ,
రాజకీయ పరిస్థితులు రైట్, కానీ నేను అన్ని కిందపరిచారు రాజకీయ అనట్లేదు, హైదరాబాద్ but అనుకూలమైన ఏది కరెక్ట్గా ఉంది రెండు నిజానికి వాస్తవంగా రెండు చోట్ల కూడా అంత మాంద్యం, ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండు చోట్ల ఉంది. అయితే ఉన్నంతలో అయితే చంద్రబాబు గారు హైదరాబాద్ దాటిపోతామని చెబుతున్నట్టున్నారు, అందుకనే పొంగులేటి గారు ఈ చేస్తున్నట్టున్నారు, వరదలు వచ్చినాయి అవన్నీ హైదరాబాద్ బెంగళూరు తర్వాత మెట్రో సిటీలలో బాంబే బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనువైన ప్రదేశం, ప్రజలు భవిష్యత్తు ఇంకొక 100 సంవత్సరాల భవిష్యత్తు ఉన్న సత్యనారాయణ గారు హైదరాబాద్. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్, కాంగ్రెస్ పార్టీ అన్ని డైవర్ట్ అండ్ పాలిటిక్స్ సార్. ఏమి? సార్, ఈ అప్పులున్నాయని తెలిసిన తర్వాత ఎవరైనా ఇస్తారా? నేను 100 days ఇవ్వని చెప్పిందా? సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ పెట్టి ఇస్తామని చెప్పారు. 100 days టైం మేము అడగలేదు కదా. నాకేం తెలుసు సార్, మామూలు వ్యక్తి 2 లక్షల అప్పు ఉంది, మాకు తెలియదు కదా. తెలియనప్పుడు ఇస్తా అని చెప్పి 100 తప్పించుకుంటే ఇవన్నీ వాళ్ళ మీద ఇచ్చారు కదా, కొంతమేర ఇచ్చారు కదా. అవును సార్. అక్కడ ఏపీలో మాత్రం పూర్తిగా కొడతలేదు కదా. ఇక్కడ ఏపీలో మీ స్టూడియోలో చర్చ పెట్టండి, ఏమి ఇస్తా అన్నది ఏమి ఇచ్చిండ్రు. అది చాలా ఉన్నాయిలే. ఇప్పుడు మహిళా శక్తి ఏంటది, ఇంటింటికి 2,500 ఇట్లాంటి హామీలు. అవును, తీసుకోండి ఉంటే రేపు పోయి తీసుకోండి 2 లక్షలు మేము రాగానే 7వ తారీఖు చేస్తా అన్నాడు. అన్నప్పుడు అడుగుతారు కదా సార్. అవును, మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది కాలం కాదు, ఈ ఏడాది కాలం వడ్డీ ఎవరు కడతారు? నాకేం తెలుసు, నువ్వు ఇస్తాను అడుగుతా. అవును, అడిగినప్పుడు తప్పించుకుంటేందుకు ఇవన్నీ చెప్తే ఎంత అనవసరం. మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని అవసరమా సార్ మాకు? అన్నిటికంటే ఆసక్తి కలిగించింది చంద్రబాబు గారి విజన్ గురించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు అడగటం. ఇద్దరు ఒకటే సార్. అది సార్ కాంగ్రెస్ సార్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది కాంగ్రెస్ వ్యతిరేకంగా, టీడీపీ జెండాలు పట్టుకొని గాంధీ భవన్ ఉండాలి తిరుగుతారు సార్. తిరిగారుగా అప్పుడు ఎలక్షన్ గెలిచినప్పుడు తిరిగారుగా, అది కూడా వాస్తవేగా. రైట్, ఆ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకునేసారంటారు ఈ ప్రశ్నలని. రైట్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు సంక్షిప్తంగా మాట్లాడి. నమస్కారం సార్. పెద్దలు నమస్కారం. మాట్లాడి. అమరావతి డెవలప్ అవుతుంది కానీ హైదరాబాద్ మించిపోవడం అనేది హైదరాబాద్ కి తాకడం చాలా కష్టం. అంతేనా? ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు, వర్షాలు అవి చూసుకుంటే వస్తారు కాబట్టి ఇన్వెస్టర్లు కాదనరు. కానీ హైదరాబాద్ అనేది సొంతంగా డెవలప్ అయింది సార్. అక్కడ రేవంత్ రెడ్డి, కేటీఆర్ గాని, చంద్రబాబు, వైఎస్ ఓన్లీ ఊతలిచ్చారు అంతవరకు. కానీ దానంత దారి పెరిగిన సిటీ సార్ హైదరాబాద్ అనేది. కాబట్టి వీళ్ళు డప్పు కొట్టుకోవడం అంతవరకు. రేవంత్ రెడ్డి గారు డప్పు ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళని వారికి పొగడలో ఈ రామచంద్ర నాయక్ గారు లాంటి వాళ్ళ ఎమ్మెల్యే అంటారు సార్. వాడిని వ్యక్తిగతం కాదు, వారంతా వాడిని పొగడ్డు అనమాట. ఓడిపోతే వేరే పార్టీకి వెళ్తారు సార్. అది కాంగ్రెస్ వస్తున్న గుణమే సార్. అది మనం మొత్తం చరిత్ర మొత్తం తీస్తే అక్కడ ఓడిపోయినాక ఒక మాట, ఇక్కడ ఓడిపోయినాక అడిపోయిన ఒక మాట. రైట్, ఒంగోలు నుంచి వెంకట్రావు గారు. నమస్కారం, మాట్లాడండి. రైట్, ప్రకాష్ రెడ్డి గారు. రమేష్ హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గుమ్మేన్ గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడ మా ఎమ్మెల్యే గారు, నా పేరు గంటా రమేష్ అండి, బల్పాల. అన్న రామచంద్ర నమస్తేనా? నమస్తే రమేష్ అన్న. ఓకే, మాట్లాడండి. మన బాగుందనా? బాగుంది సార్. గుమ్మేన్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ అమరావతిని కంపేర్ చేస్తున్నారు కదా. హైదరాబాద్ ని కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మోస్ట్ సిటీలో మోస్ట్ ఏరియా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉందండి. అవును, దాని చుట్టూ స్లమ్ ఏరియాలు ఎన్ని ఉన్నాయండి? అవును, స్లమ్స్ అంటే కింద కార్మిక నగర్ కానీ ఇంకేమైనా అలాంటి స్లమ్స్ ఉన్నాయండి? అవును. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అమరావతి అంతా వరదలమయమని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, హైదరాబాద్కి ఏం అవ్వదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? ఆయన అసలు మొత్తం అంతా అమరావతి ఉంది, ప్రపంచం అంతా చూస్తుందనేమో చంద్రబాబు గారు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచాన్ని ఇయ్యాలిగా సార్. 2004 ముందు నుంచే చూపించారా? ఇప్పుడు 2047 చెప్తున్నారు ఆయన. అవును, ఆ 2047 కాదు, ఇంకా వచ్చినా కూడా ఆయన అమరావతిని తక్కువ చేసి మాట్లాడలేదు కానీ అది అయ్యే పని కదా సార్ అది. ఓకే, రైట్. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? అమరావతి హైదరాబాద్? సార్, నేను ఇంతకుముందు ఒక మంచి వ్యూవర్ ఒక మాట చెప్పాడు సార్. హైదరాబాద్ అనేటువంటిది అది ఎవరి కోసమో, ఎవరి కాలంలోనో, ఎవరి వల్లనో కాలేదు సార్. హైదరాబాద్ ఉన్నటువంటి భౌగోళికమైన పరిస్థితి
ఆ భౌగోళికమైన పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణం కావచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే హైదరాబాద్ లో ఇండస్ట్రీ యొక్క దాని సార్ కెపాసిటీ అంటారు, దాని లైఫ్ అంటారు కదా సార్, లైఫ్ 30 ఏళ్ళు కనుక ఇక్కడ ఉంటే 30 ఏళ్ళు ఉంటే మీరు ఎక్కడ సముద్రం పక్కన పెట్టినా అది 15 ఏళ్ళే ఉంటుంది సార్. ఇది వాస్తవం. ఇప్పుడు మీరు కార్లు కొనుక్కున్నా కూడా ఇక్కడ కార్ల లైఫ్ 30-20 ఏళ్ళు ఉంటే అక్కడ కార్ల లైఫ్ 15 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటుంది. సహజంగా పెట్టుబడి పెట్టే వాళ్ళు దాన్ని తయారు చేసి ఉంటారు, రికార్డ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకున్నప్పుడు, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నప్పుడు అక్కడ ఉండే వాతావరణంతో చేస్తారు. అందుకోసమే హైదరాబాదు లేకపోతే భోపాలు లేకపోతే ఇక్కడ అంటే ఏదైతే సెంటర్ ఆఫ్ ది భారతదేశం ఒక భౌగోళికంగా ఉన్నట్టు బెంగళూరు కావచ్చు, ఇవి ఎందుకు సెలెక్ట్, ఈవెన్ ఇప్పుడే కాదు సార్, నెహ్రూ కాలంలో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు కూడా ఇదే పారామీటర్ హైదరాబాద్ లో ఐడిపిఎల్ పెట్టినా, హెచ్ఎంటీ పెట్టినా, బిహెచ్ఎల్ పెట్టినా వాటిని చూసుకుంటారు కదా సార్. మన విషయంలో మనం కొనుక్కున్నప్పుడు 100 కోట్లు కాదుగా హైప్ క్రియేట్ చేయడానికి రియల్ ఎస్టేట్ తగ్గలేదు పెరిగిందనేమో రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు, నిన్నేమో హైదరాబాదు ఏం తగ్గలేదు బాగానే ఉందనేమో ఈయన అన్నారు. కానీ అక్కడ అమరావతి చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. కానీ నిజానికి అక్కడ తగ్గింది ఇక్కడ తగ్గింది. అక్కడ నాకు తెలిసి నాకు ఫ్రెండ్స్ కొందరు ఉంటారు కదా, నేను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడినే కదా, అక్కడే విలువలు పెరగలేదు ఇక్కడ విలువలు పెరగలేదు, అక్కడ తగ్గినాయి ఇక్కడ తగ్గినాయి అనేది ఒక అభిప్రాయం. 2 అంశాలు ఉంటాయి శ్రీనివాస్ గారు. ఒకటేంటంటే ప్రభుత్వం నుంచి విశ్వాసం కలిగితే పెట్టుబడి పెట్టే వాళ్ళు కొంత వచ్చి ముందు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి వల్ల కొంత హైప్ పెరుగుతున్నది. ఒక ఇండస్ట్రీ పెడితే దాని వల్ల రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. ఇండస్ట్రీ పెరగడము, కొనుగోలు శక్తి పెరగడం వల్ల కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. చిన్న పరిశ్రమలు వస్తాయి. బిహెచ్ఎల్ ఒకటి ఉందంటే బిహెచ్ఎల్ లో పనిచేసి 25,000 మంది క్యాలిక్యులేట్, బిహెచ్ఎల్ కు ఆన్సిలర్ ఇండస్ట్రీస్ ఒక 100 వస్తాయి. అది కార్గెటెడ్ బాక్స్ కావచ్చు, అక్కడ హోటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందుకోసం ఆ దృష్ట్యా ఇక్కడ విశ్వాసం, ప్రజల విశ్వాసాన్ని కలిగించలేకపోతుంది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటుంది. అక్కడ కూడా అక్కడ అమరావతి బదులు ఈ నల్లమల గుంటూరు జిల్లా ఇటు వైపు కట్టింటే ఇంకో రకంగా ఉండేదేమో విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎక్కడైతే భూమి ఎక్కువ అవకాశం ఉందో అక్కడ వారి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా భూమి ఎక్కువ అవకాశం ఉంటే దాని చుట్టూ ఇండస్ట్రీస్ వచ్చేవి, పెద్ద ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటాం. ఎక్కడైనా కూడా కదా నది పక్కన అక్కడ ఇండస్ట్రీస్ అయితే రావు. ఏయో ఆయన 4 ఆఫీసులు పెట్టి ఇదే అమరావతి ఇదే సింగపూర్ అనుకోండి అంటున్నాడు ఆయన. అందుకోసం చెప్తాను సార్. ఇప్పుడు నేను అనంతపూర్ రాయలసీమ ఉంది, రాయలసీమలో ఇండస్ట్రీస్ కి అనుకూలమైన ప్రాంతం, అక్కడ దాని గురించి ఆలోచించకపోతే కష్టం అవుతుంది. రాయలసీమ అయితే హైప్ క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 50,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కదా. ఖర్చు పెడితే వాళ్ళకి అప్పులు తప్ప మరి జనానికి ఏం ఉపయోగం తెలియదు. వేరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొమ్మినేని గారు. మనం ఉన్నప్పుడు మహారాష్ట్ర, బాంబే చాలా పెద్ద సిటీ అయినప్పుడు కూడా నాగ్పూర్ రాయ్పూర్, ఇప్పుడు మన స్టీల్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా బిలాయి, రాయ్పూర్ ఎందుకు వచ్చింది సార్? అట్లాగే మీరు జార్ఖండ్ రాష్ట్రానికి కూడా రాంచీ ఉంది. రాంచీలో లేకపోతే ధన్బాద్ లో అన్ని ఇండస్ట్రీస్ ఎందుకు వచ్చాయి? అక్కడ ముడి సరుకు దొరుకుతుంది, లేదా ఉత్పత్తి జరిగితే అక్కడ అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. ఈ యొక్క పరిశ్రమల అభివృద్ధికి మొత్తం దేశం అంతా జరగాలి. ఎక్కడ ఉపాధి జరిగినా అక్కడ రాష్ట్రాల అభివృద్ధి ఉంటాయి. ఇప్పుడు మారిపోయింది రాష్ట్రాలు. జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్త రెవెన్యూలు కేంద్రం నుంచే రావాలి. కేంద్రం యొక్క నిర్ణయాలను బట్టి ఉంటుంది తప్ప రాష్ట్రాల్లో కాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు ఎక్కడ ఉండాలి, మంచి ఆఫీసులు ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశాల విషయంలో శాస్త్రీయత ఇంకా కొంచెం లోపించిందని నా అభిప్రాయం. రైట్, ఓకే. ఫైనల్ గా శ్రీధర్ గారు, అక్కడ తగ్గిందా ఇక్కడ తగ్గిందా రియల్ ఎస్టేట్, లేదా 2 చోట్ల తగ్గిందా? వాస్తవానికి రియల్ ఎస్టేట్ ఈ సంవత్సర కాలంగా తగ్గుముఖం పట్టినమాట వాస్తవం. సరే, రామచంద్ర నాయక్ గారు కానీ మిగతా వాళ్ళు ఏం సమర్థించుకున్నా కానీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయానికి కొన్నిసార్లు ప్రపోర్షనేట్గా కింద యాక్టివిటీ ఉండదు. మీరు బిల్డర్ల వారీగా లేకపోతే రియాల్టర్ల వారీగా కనుక మీరు సర్వే చేయించండి. హైదరాబాద్ నగరంలో యాక్టివిటీ అంటే వెరీ యాక్టివ్గా పనిచేసేటువంటి వ్యవహారం తగ్గిందనే మాట వాస్తవం. సెంటిమెంట్ మ్యాటర్స్ అండి. ప్రభుత్వము యొక్క వ్యవహార శైలి, ప్రభుత్వం ఇన్వెస్టర్లకు ఇచ్చేటువంటి ఒక స్ట్రెంగ్త్ని బట్టి ఆడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. తర్వాత రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కూడా అంతే. సంవత్సర కాలంలో అనేక విషయాలకు సంబంధించి హైడ్రా నుంచి మొదలుకొని మిగతా విషయాల్లో ఉన్నటువంటి సందిగ్ధత, సందేహాలు, భయం రకరకాలుగా రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసినాయి. ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వన్ ఆఫ్ ద కోర్ ఏరియాస్ అది నిర్మాణ రంగం. చాలా మంది దాని మీద ఉపాధి ఆధారపడి ఉంటుంది. రెవెన్యూ రాష్ట్రానికి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. కోర్ ఏరియా కాబట్టి గవర్నమెంట్ సెంటిమెంట్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, సరే అమరావతికి పోతారా వస్తారా, వాళ్ళేదో అమరావతి గురించి మాట్లాడినప్పుడు అమరావతి క్యాపిటల్గా మనకు వస్తుందేమో కానీ ఇదే మీరు నిర్ద్వంద్వంగా చెప్పాలంటే ఆడ ఇండస్ట్రీస్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ల్యాండ్స్ అవన్నీ ఇప్పుడు ఏదో మనం వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఉండకూడదు. కానీ సరే అది వాళ్ళ వ్యవహారం అనుకోండి. 3వది ఏంటంటే ఇంతకుముందు ఎవరు వ్యూవర్స్ చెప్పినట్లు ఎవరు చేసేది ఏం లేదండి,
తప్పనుకోవద్దు వ్యూవర్స్, కానీ రాజకీయ పార్టీ లాగా కొంతమందిలా మాడకూడదు. ఇప్పుడు స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఖచ్చితంగా ఆయా సంస్థలు పెడతాయి. ఇప్పుడు పోర్ట్స్ దగ్గరగా ఉంటే పెట్టాల్సిన సంస్థలు కొన్ని అక్కడ పెడుతుంటాయి. హైదరాబాదు లేకపోతే మీరు అన్నట్టు నాగపూర్, మరొకటి మన బెంగళూరు వాతావరణ పరంగా, ల్యాండ్ బ్యాంక్ పరంగా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా, ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఖర్చు పరంగా, ఇవన్నీ ఒకటి లాంగెవిటీ పరంగా. కానీ ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక పాలసీసు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఫెసిలిటీసు, ఇవన్నీ కూడా ఆ దోహదం చేస్తాయి. ఇప్పుడు లాస్ట్ 10 years లో తెలంగాణ గవర్నమెంట్ అట్రాక్టెడ్ 3 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. ఐటీ రంగంలో ఎగుమతులు పెరిగినాయి. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫెసిలిటీస్ అమెజాన్ లాంటివి, మైక్రోసాఫ్ట్ లాంటివి ఇక్కడికి వచ్చినాయి. ఆదిపట్ల లాంటి చోట్ల టాటా వాళ్ళు అక్కడ కూడా ఏరియాలు పెరిగినాయి. ఎందుకు పెరిగింది? మనకు బేసికల్లీ గవర్నమెంట్ పాలసీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తర్వాత మనము ఏమంటారు సింగిల్ పాయింట్ కాంటాక్ట్ లో వ్యాపారాలు చేసే విధంగా చేయించడం, 24 hours పవర్. అవన్నీ సరే కాదు. పాయింట్ ఏంటంటే నా ప్రశ్న సింపుల్ ప్రశ్న, హైదరాబాద్లో తగ్గిందా రియల్ ఎస్టేట్ వాల్యూ, అమరావతిలో తగ్గిందా, లేదా 2 చోట్ల తగ్గిందా అన్నది నా ప్రశ్న. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ తగ్గింది, వాల్యూ తగ్గలేదు. ఓకే, అమరావతి ఇప్పుడే మనం మాట్లాడుకుంటూ టూ ఎర్లీ, దేర్ ఇస్ నథింగ్. అంటే అట్లా కాదు 2014లో చంద్రబాబు గారు విపరీతమైన హైప్ క్రియేట్ చేసరికి విపరీతంగా వెళ్ళింది. ఆ తర్వాత దాని ఇది తగ్గి ఇప్పుడు వరదలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత భయపడుతున్నారు అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నిజాయితీగా మాట్లాడుకుంటే అమరావతి ప్రాంతానికి పోయిన ఎవరికైనా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా కాదు, ఇంతకుముందు విప్పి గారు చెప్పినట్లు అది కృష్ణా బ్యాక్ వాటర్స్ లో ఉంది. మీరు సెక్రటేరియట్ ప్రధానంగా వాళ్ళు కూర్చునే దగ్గరికి కొద్ది దూరం మీరు చూస్తే మన కనుచూపు మేరలో హ్యూజ్ స్ట్రీమ్ కనపడుతుంది. కొద్దిగంత వాటర్ లెవెల్స్ వచ్చినా వచ్చేస్తాయి. ఆ ప్రాంతాలు నిర్మాణాలకు కూడా, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా చాలా కష్టమైన ప్రాంతాలు. బయట 10 రూపాయలు అవుతుంది. కాబట్టి స్ట్రాటజిక్ గా అమరావతి ప్రాంతంలో ఏదో వచ్చేస్తుందని వాళ్ళు అనుకుంటే సరే, వాళ్ళ హైప్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వారు క్రియేట్ చేసే హైప్కి ప్రకాష్ రెడ్డి గారు భాగస్వామి, మర్చిపోవద్దు. రైట్, ఓకే, రైట్. కుమార్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మళ్ళీ కేటీఆర్ గారి ఇష్యూలోకి వెళ్ళాలి. హలో కుమార్, మనకి మాట్లాడుతున్నాను ప్లీజ్. మన అమరావతి ఎప్పుడు కట్టేశారు కదండి? కట్టేశారా? అవును కదండి, మన రాజమౌళి గారి డైరెక్షన్ లో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ తీసి అసలు ఇక అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశం లేదండి. ఎందుకంటే స్థలం ఖాళీ లేదు, స్థలం మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందా? కొద్దిగా ఏమన్నా ఉంటే కాదు ఎవరైనా కాదు నాకు తెలిసి ఒక ఆయన 1000 గజాలు కొంటే అప్పుడు ₹1,00,00,000 పెట్టుకుంటే ఇప్పుడు 50 లక్షలు కూడా రావట్లేదు. అక్కడైనా అట్లా, ఇక్కడ ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు ఇక్కడ ఇంకా రేట్లు తగ్గలేదు కానీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కొంత తగ్గింది. అక్కడైతే రేట్లు కూడా తగ్గాయి, పెరిగితే సంతోషమే. కానీ అది ప్రపంచవ్యాప్తంగా ఉంది కొంత ఆర్థిక మాన్యం అక్కడ తగ్గింది. హైదరాబాద్ ని కుట్ర చేసినా ఎవరు తగ్గించలేరండి, జరిగేది కాదు. రైట్, ఓకే. కృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి మరొకరు. కృష్ణమూర్తి గారు నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి తెలంగాణలో జరిగే ఇష్యూలు చూస్తే రానున్న రోజుల్లో భారతదేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రాకి అమరావతి సెకండ్ రాజధాని. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి, తీర్మానాలు అవుతాయి. సరే, ఇది మీరు కొత్త పంచాయతీలోకి వెళ్తున్నారు. సరే. రణధీర్ హైదరాబాద్ నుంచి. రణధీర్, గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు. ఒక 2 విషయాలలో ఏంటంటే సార్, ఇప్పుడు అమరావతి విషయం తీసుకుంటే అమరావతిలో ముంపు గురి అవుతుందనే విషయం బాగా స్ప్రెడ్ అయినప్పుడు డెఫినెట్ గా అది అంత ఈజీగా 50,000 అంటే దాని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు గారు 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని హైప్ ఇస్తున్నారు కదా. అది ఆ హైప్ ఇచ్చినా కూడా వన్స్ ప్రజలు భయపడిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో చెరువుల పక్కన కట్టుకోవాలంటే, కట్టిన ఇళ్ళు కొనాలంటేనే భయపడుతున్నారు. అలాంటిది అతిపెద్ద నది పక్కన పోతుంది, ముంపుకు గురవుతుంది అన్న విషయం స్ప్రెడ్ అయినాక డెఫినెట్ గా పబ్లిక్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు సార్. సో 2 చోట్ల రియల్ ఎస్టేట్ తగ్గిందా, లేకపోతే 2 చోట్ల హైదరాబాద్ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారితో ఏకీభవించారు సార్. రేట్లు అయితే తగ్గలేదు కానీ ఆ మూవ్మెంట్ అయితే డెఫినెట్ గా తగ్గింది హైదరాబాద్ లో. నాతో కూడా చాలా మంది చెబుతుంటారు అడగట్లేదు కానీ రేట్లు కూడా తగ్గట్లేదు అని అంటున్నారు. అక్కడ వేరే అమరావతిలో అయితే మాకు స్వయంగా అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాం. 50% కూడా తగ్గిన ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు పెరిగితే అది విశేషమే అవుతుంది.
దానికి గాను సార్ అక్కడ 3 పంటలు నాశనం చేసి కట్టే బదులు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే 3 ప్రాంతాల్లో భూములు విలువలు పెరుగుతాయి. ప్రత్యేక విశాఖపట్నం రెడీమేడ్ సిటీ కదా, విశాఖపట్నం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం. యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అన్ని పెరుగుతాయి సార్ 3 ప్రాంతాల లోపల కూడా. అలాంటిది ఓటు చేసి పంటలు నాశనం చేసి అక్కడ కట్టాల్సిన అవసరం. ఆయన ఇష్టం, ఆయనకి అధికారం వచ్చింది కదా. ఇంకొక విషయం కూడా ఉంది సార్. ఇప్పుడు అప్పుల మీద అసెంబ్లీలో గవర్నర్ గారితో ఏపీలో 10 లక్షల కోట్లను అబద్ధం చెప్పించారు. మళ్ళీ వాళ్ళే 6,40,000 కోట్లని వాళ్ళే మళ్ళీ చెప్తారు. ఈ అప్పుల మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ఒక అథెంటిక్ వ్యవస్థ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వాలి సార్. వీళ్ళ పొలిటిసైజ్ కోసం ఆ పార్టీ ఒక విధంగా ఈ పార్టీ ఒక విధంగా మాట్లాడడం అయితే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడమే సార్ ఇది. మరి అది ముందు ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లాగే ఉంటుందో ఏమో చూద్దాం. రైట్, ఇక కేటీఆర్ గారిపై అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా, కేసు పెట్టబోతున్నారా, అరెస్ట్ చేయబోతున్నారా, అల్లు అర్జున్ని ట్రయల్గా ముందుగా అందుకే తీసుకువెళ్ళారా, అరెస్ట్ చేశారా, ఏమిటి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని వీళ్ళు, అట్లాగే ఢిల్లీ పరిగెత్తాడు ఈయన కేటీఆర్ గారు, అందుకు భయపడి వెళ్ళి ఇది అని కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి కేటీఆర్ గారి కేసు ఏమవుతుంది? నిజానికి ఇదంత పెద్ద కేసా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉంది సార్. అంటే ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల అవినీతి జరిగిందని కనుక ప్రాథమిక ఆధారాలు ఉంటే, ప్రైమా ఫసి ఉంటే గవర్నర్ యొక్క ఆమోదం తీసుకోకుండా చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. సుప్రీంకోర్టు ఇవాళ కూడా తేల్చలా ఆయన కేసుకు వర్తిస్తుందా అని. 2018కి ముందు జరిగిన కేసు అది. తేల్చలేదు, ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అది కాదు, అంటే గవర్నర్ యొక్క ఆమోదం అవసరము బిఫోర్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది, అంతవరకే పరిమితం ఈ చర్చ. అట్లా కాదు కదా, మీరు తలుచుకుంటే కాదు, కేంద్రం వారు తలుచుకుంటే అనుమతి ఇప్పించేయచ్చు, వద్దనుకుంటే ఆపేయచ్చు. ఇవన్నీ మాకు తెలియదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అంతే. చెన్నారెడ్డి గారితో జయలలిత గారి మీద కేసు పెట్టించలేదా? టక్క కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, చాలా కథ తెలిసింది కదా. నేనేమంటే సార్, ఆ కేసు ఆ సుప్రీం కోర్టు యొక్క అబ్జర్వేషన్స్ నేపథ్యంలోనే, వాళ్ళ యొక్క అభిప్రాయాల నేపథ్యంలోనే గవర్నర్ గారి దగ్గరికి ఫైల్ పంపించారు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఫైల్ రాకపోయేసరికి ఇక కాంగ్రెస్ వాళ్ళు లేచి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఎందుకు ఇస్తున్నాడు గవర్నర్ మళ్ళీ పెట్టినారు. ఇప్పుడు ఇస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి మళ్ళీ పెడతారు. గవర్నర్ గారు నిన్న చాలా స్పష్టంగా మీడియాలో కూడా వచ్చిన రిపోర్ట్ అదే సార్. ఏంటంటే న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత గవర్నర్ తన ఆమోదం ఇచ్చాడు. అయితే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి తప్ప అరెస్ట్ చేయడానికి కాదు. మళ్ళీ క్లారిటీగా సార్, గవర్నర్ యొక్క ఆమోదము ఒక మంత్రి మీద ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం, వ్యక్తిగత కరప్షన్ గురించి మా చర్చ కాదు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయన్న దాని మీదనే గవర్నర్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఇచ్చినటువంటి అనుమతి. ఆ దర్యాప్తులో ఏమొస్తుంది, దర్యాప్తు తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, ఎట్లా జరిగింది? ఆల్రెడీ పొంగులేటి గారు చెప్తున్నారు కదా, బాంబు పేలబోతోంది, తుస్సు కాదు, ఏమవుతుందో చూడండి అంటున్నారు కదా. సరే బాంబులు పెళ్తూనే ఉంటాయి, తుపాకులు ఎత్తూనే ఉంటాయి, తుస్సుమంటూనే ఉంటాయి. అది కాదు సార్, వర్షం వస్తే తుస్సుమంటే, వర్షం లేకపోతే పెళ్తాయి, అది వేరే విషయం. కానీ ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల ఉపయోగం ఏం లేదు సార్. ఇది దర్యాప్తు చేయడానికి మాత్రమే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కూడా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత నిజంగా కూడా ప్రాథమిక ఆధారాలు ఉంటే అప్పుడు కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా అది 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటేనే జైలుకు పోతారు, లేకపోతే 41 year నోటీస్ ఇవ్వాల్సిందే. తర్వాత వారికి బెయిల్ ఇవ్వాల్సిందే. అది బెయిల్ ఇచ్చిన తర్వాత కేసులు నడుస్తాయా? మస్తు మంది కేసులు 20 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తాయి. ఓకే, మీరు థీరీ చెబుతున్నారు, విధానాలు చెబుతున్నారు. మీ అంచనా ఏమిటి? కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఇప్పటికే మీరు మీ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదా సానుభూతి వస్తుందని భయపడతారా, లేదా అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం ఒక ట్రయల్గా వేశారనేది కొంతమంది అభిప్రాయం. కేటీఆర్ని తీసుకెళ్ళడం, మేము అర్జున్ని అరెస్ట్ చేసాం, మీరంతా అన్నట్టుగా చెప్పడానికా ప్రయత్నమా? అసలు అర్జున్ అరెస్ట్ చేసిన ఇంకో అరెస్ట్ ఏంటంటే వ్యక్తిగతమైన కక్షలు ప్రభుత్వంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలు మంచిది కాదు సార్ ఎవరికైనా కూడా. ఇప్పుడు కేవలం కేటీఆర్ విషయంలో కూడా వర్తిస్తుంది, అది అర్జున్ విషయంలో వర్తిస్తుంది, మోహన్ బాబు గారి విషయంలో వర్తిస్తుంది. ఎవరి విషయమైనా వ్యక్తిగతంగా వారే సెలబ్రిటీ అవునా కాదు, సెలబ్రిటీ ఎందుకు సెలబ్రిటీ అనేది పక్కన పెడితే, సినిమా యాక్టర్లకు బెయిల్ మాత్రం సాయంత్రం 7 గంటలకు కూడా వస్తుంది సార్. దాన్నే ఉంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ విషయం చెప్తున్నాను, ఎవరికైనా కొంతమందికి మధ్యరాత్రి కూడా చర్చ జరుగుతాయి. కొంతమంది పాపం జైళ్లలో 30 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పేదోళ్ళకి మాత్రం ఎన్నిసార్లు బెయిల్ అప్లై చేసినా రాదు. ఇది భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ మీద అనుమానం
అనుమానాలు సుప్రీంకోర్టు కూడా అర్ధరాత్రి వేళ ఇచ్చిన తీర్పులు ఉన్నాయిలేండి, దానికేమో సుప్రీంకోర్టు కూడా చేస్తూ ఉంటది. అది దాని మీద అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం అనే దాని విషయంలో కూడా మీరు ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు కేసు నడవగలిగితే అరెస్ట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయడం అనేది పరిష్కారం కాదు సార్, సమస్యకు పరిష్కారం అది కాదని మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడారు ప్రకాష్ రెడ్డి గారు. శ్రీధర్ గారు మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు ఇవాళ నేను చూశాను కొన్ని చోట్ల, అంటే పత్రికలు ఎవరు ఇష్టం వాళ్ళు రాయొచ్చు, మేమేం దాని గురించే మాట్లాడలేదు. ఓ దాంట్లో వ్యూహాత్మకంగా కేసీఆర్ పై కేసు, ఇంకో దాంట్లో కేటీఆర్ పై కేసు, హరీష్ రావు మీద కూడా వచ్చింది ఏమంటే ఓ దగ్గర వచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు నేనేమంటానంటే, ఒకటి ఇది కొండను దవి ఎలికిన పట్టినటువంటి పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 months లో రైట్ ఫ్రమ్ సోషల్ మీడియా నుంచి మొన్నటి పట్నం నరేందర్ రెడ్డి గారి వరకు ఏం జరిగిందో మనం చూసాం. చాలా కేసుల్లో కోర్టులు బెయిల్స్ ఇచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఎందుకు చేస్తారు ఈ రాష్ట్రాల్లో? మీరు విదేశాల్లో జరిగినప్పుడేమో మనందరం టీవీల ముందు బ్రహ్మాండంగా కూర్చొని ఆహా మాంట్రియల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, పారిస్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, అవన్నీ పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద నగరాలని చెప్పుకుంటాం. ఒక రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరగాలంటే, నగరం యొక్క ప్రతిష్ట పెరగాలంటే విశ్వనగరం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి చెప్పడం కాదు, దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. ఫార్ములా కార్ రేసింగ్ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్. అది మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడం, లేకపోతే మన నగరం వైపు మన రాష్ట్రం వైపు ప్రపంచ దేశాల దృష్టిని తీసుకొని రావడం అనేది ఒక పద్ధతి జరుగుతుంది. వై డూ యూ డూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, వై డూ డూ ఇంటర్నేషనల్ ఎయిర్ షోస్, లేకపోతే మరొకటి మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఎందుకు చేస్తాము? ఇక్కడ మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ చేసినాం. డబ్బులు దుర్వినియోగం కదా ప్రశ్న వాళ్ళు ఆరోపణ. అయితే ఈ కార్ రేసింగ్ కూడా రద్దు చేసినట్టుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే. రద్దు చేశారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాళ్ళకు కాన్సెప్చువల్ ఒక నాలెడ్జ్, బేసికల్లీ ప్రభుత్వం కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో పోయిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని నిర్ద్వందంగా వ్యతిరేకించాలనే భావన తప్పితే దాంతో ఎట్లా ఫెసిలిటేట్ చేసి రాష్ట్రానికి మనం లాభం చేసుకోవాలన్న ఆలోచన కనబడతలేదు. ఇప్పుడు దాని దుర్వినియోగం, ఇప్పుడు ప్రతిదీ దుర్వినియోగం కాదండి, కొంత ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. దాంట్లో మీరు డబ్బును వెచ్చించడాన్ని దాన్ని తప్పుగా రైట్ గా చూపించలేరు. ఇక్కడ 55 crores ఆయనే చెప్పారు. కేటీఆర్ ఏం చెప్పారు? ఇది ప్రభుత్వం హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా బిహేవ్ చేసింది, నేను దాన్ని ఇవ్వమని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఫర్, ఆయన ఇంటికి వెళ్ళలేదు, లేకపోతే ఆయన అకౌంట్లోకి వెళ్ళలేదు. ఆ డబ్బు ఒక ఫార్ములా ఈ రేసింగ్ ఏజెన్సీకి వెళ్తే దే హావ్ కండక్టెడ్ ది ఈవెంట్ కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దాంట్లో ఏం దాపరికం ఉంది? ఇంకా టైం తక్కువ ఉంది, హడావుడిగా బాంబులు పేలుస్తాం, ఇది పేలుస్తాం కాదు. మీ అంచనా చెప్పండి, టైం తక్కువ ఉంది. మళ్ళీ రామచంద్ర నాయక్ గారి సమాధానం చెప్పండి. ఏమవుతుంది? అరెస్ట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేదాకా పరిస్థితి వెళ్తుందా, లేదు ఊరికే కేసు పెట్టి వదిలేస్తారా? ఏమనుకుంటున్నారు? ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించాలంటే, వాళ్ళ షాడిస్టిక్ ప్రెషర్ ని సాటిస్ఫై చేసుకోవాలంటే, పైశాచిక ఆనందం పొందాలంటే అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఏం భయపడేది లేదు. నిజంగా అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని అప్పుడు కేసులో అరెస్ట్ చేయలేదా అంటారు కొందరు. అప్పుడు వాళ్ళ వాదన వాళ్ళకు ఉంటుంది. ఆయన ఏ కేసులో అరెస్ట్ చేశారు మీకు తెలుసు. మందిర్ల మీద ద్రోణం తిప్పితే ఊరుకుంటారా? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి ఇంటి మీదనో రామచంద్ర నాయక్ ఇంటి మీదనో ద్రోణం తిప్పి వాళ్ళ ఇంట్లో ఎక్కడేముందని అదంటారా? ఓకే, అప్పుడు కూడా అరెస్ట్ అయ్యాడా? అంతకుముందు ఉన్నటువంటి కేసు వేరు, ముఖ్యమంత్రి గారి ఉన్న కేసు, దాంట్లో అరెస్ట్ అయింది. అది ప్రభుత్వం ఏకంగా ఈ వాజ్ కాట్ ఆన్ కెమెరా, ఆ కేసు ఉంది. తర్వాత ఉన్న కేసు నేనేమంటున్నాను ఇక్కడ, బేసికల్లీ మీరు ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడం అనేది ఒకటి, పోయిన ప్రభుత్వ నిర్ణయాలని, దాంట్లో ఉద్దేశపూర్వకంగా రైట్. ఓకే, ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఓకే సంక్షిప్తంగా మాటలు చెప్పండి. అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందా, బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందా, కేటీఆర్ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? గతంలోనే చెప్పారు, కేటీఆర్ చెప్పారు, వాళ్ళు ఏమన్నా చేసుకోనియండి, మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాన్ని భయపడే కాపలా పెట్టుకుంటున్నారంట, ఎదుర్కొంటాం. భయపడి కాపలా ఉందండి. ఇప్పుడు అట్లా కాదు, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మా నాయకుడిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అక్రమంగా అనుకుంటే మేము పోకుండా ఉంటామా? ఐ వాజ్ ఆల్సో దేర్ ప్రెజెంట్. ఎందుకు ఉండకూడదండి? రేవంత్ రెడ్డి గారి చుట్టూ 20 కార్లు పోతేనేమో ఏం లేదు, మేము మా నాయకుని దగ్గరికి పోతే అక్రమంగా అరెస్ట్ చేస్తా అంటే ఇదేం నాకు అర్థం కాదు, కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. రైట్. శ్రీనివాస్ ఒకటే పాయింట్, ఏసీబీ కేసు ఏసీబీ అరెస్ట్ చేయాలనుకుంటే ఒకటి మీకు తెలుసు, జేఎల్ నాయకుడు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ మధుసూదన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఒక లెక్చరర్ కి ఎక్కడ లంచం రాదు, కానీ డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ పేరు మీద 2 నెలలు 3 నెలలు జైలు ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ నాది ₹1,00,000 ఎకరం ఉన్నటువంటి భూమి 10 లక్షలు అయింది అనుకోండి, డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ అంటే ఎకరం అదే భూమి, కానీ వాల్యూ పెరిగింది కాబట్టి డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ 3 నెలలు జైలు ఇచ్చారు ఏజీపీ ద్వారా.
కాబట్టి ఏసీబీ కూడా ఎట్లా పనిచేస్తుందో మీకు తెలుసు, నాకు Right. తెలుసు పరిస్థితి. Okay. కాబట్టి దాని గురించి Right. ఆలోచించాల్సిన Okay. అవసరం లేదు. Right. రామచంద్ర జరగబోయేది నాయక్. ఊహించుకోవచ్చు, Right. జరగబోయేది మనం ఊహించుకోవచ్చు సార్. రైట్ సమానం నేను మిత్రులకు తెలియజేసేది ఏంటంటే కక్ష సాధింపు అనే ఉద్దేశంగా కనుక రేవంత్ రెడ్డి గారు కనుక చేసి ఉంటే మొదటి 3 నెలల్లోనే కేసీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు జైలుకు పోయే పరిస్థితి ఉండేది. ఇక్కడ చట్టబద్ధంగా పోవాలి, ఎవరు నేరస్తులు అనేది నిర్ధారణ అయిన తర్వాతనే చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా మీరు బయట ఉండి మేకపోతు గాంభీర్యాలు చూపిస్తున్నారు. చాలా అంటే వాళ్ళు ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టి మళ్ళీ లబ్ధి పొందే కార్యక్రమాల్లో కేటీఆర్ గారు నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కేసీఆర్ గారు, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు బాధ్యులు. అదేవిధంగా మున్సిపల్ మన ఫార్ములా ఈ రేసులో వచ్చేసి కేటీఆర్ గారు నిందితుడే. ఎందుకంటే 55 కోట్లు ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా ఇచ్చేయడానికి ఆయన వాళ్ళ అయ్యే జాగిరా చట్టబద్ధంగా కొడంగల్లు లగచర్ల ఆయన అయ్యే జాగిరిలా చట్టబద్ధంగా ఇచ్చి ఉంటే ప్రజలు కూడా స్వాగతిస్తారు, చట్టం కూడా దానికి స్వాగతిస్తుంది. కానీ ఆయన ఏదో సొంతంగా అంటే నోటుతో డెవలప్మెంట్ రీచా చేశాను కదా, దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 300 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ప్రపోజల్స్ పోవాలి. ఫైనాన్స్ ప్రపోజల్ పోయినాక ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే అమౌంట్ బయటకు వస్తుంది. ఒక 5 లక్షల బిల్ అయినా కానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా బయటికి రాదు. అలాంటిది 55 కోట్లు ఉన్న పళ్ళంగా కేటీఆర్ గారు ఇచ్చేయమనడానికి అది అతను జేబులో సొమ్ము కాదు కదా. సో ఇలాంటి అవకతవకలు ఇంకెన్ని జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా మరి హరీష్ రావు గారు మన గొర్రెల పెంపకం కావచ్చు, మన పంపకాల్లో కావచ్చు, అదేవిధంగా హరితహారంలో కావచ్చు, సివిల్ సప్లై రైస్ మనం ఇచ్చిన మన వడ్లు ఐకేపీ సెంటర్ నుండి రైస్ మిల్లు పోయిన రైస్ మొత్తం అక్కడి నుంచి మాయమైందండి. రైస్ మిల్లు దగ్గర నుంచి రాష్ట్ర మరి మంత్రుల దాకా గతంలో దోపిడీ దాదాపుగా 70,000 కోట్ల పైనే మరి రైస్ మిల్లులో అవినీతి జరిగింది. ప్రతి శాఖలో మరి అవినీతి చేసిర్రు. దాన్ని చట్టబద్ధంగా ప్రతి శాఖలో కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారా? తప్పకుండా నిర్ధారణ అయిన తర్వాత కేసీఆర్ అయినా కేసీఆర్ అబ్బాయి అయినా ఎవరైనా జైలు పోవాల్సిందే. దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేసుకొని నేను యోగా చేసుకుంటా, స్మార్ట్ గా తయారై బయటకు వస్తా అని చెప్పేసి. జైలుకు పంపడం అనేది ఒక నిమిషం అండి, జైలుకు పంపడం అనేది ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. చేయాలనుకుంటే మీరు చేయండి. కానీ నేనేమంటాను, ఇప్పుడు మొత్తం లిస్ట్ చదివారు. మొన్న జరిగినటువంటి యొక్క అమృత్ టెండర్ల కేటాయింపు, తర్వాత కొడంగల్ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కేటాయింపుని కూడా అయ్యే జాగిర లాగానే చేశారు కదా కేంద్రం. అమృత్ శ్రీధర్ గారు, అమృత్ వాటర్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం చర్చలో మాట్లాడేటప్పుడు రాష్ట్ర వాటాలో వచ్చింది. అంటే మీరు ప్రజల్ని మీరు అసత్యాలు చెప్పొద్దు. ఎప్పుడైనా అమృత్ వాటర్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటర్, దానిలో టెండర్ అవకాశమే లేదు. గారుగా మీరు అధికారంలో లేరు కదా, ఇప్పుడు మీరేం ప్రూవ్ చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళు కదా అధికారంలో ఉంది, మీ మీద మాత్రమే ఇప్పుడు వాళ్ళు మలన సాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా మరి 1000 ఎకరాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇబ్రహీంపట్నం, ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో 30,000 కోట్లు, 30,000 ఎకరాలు చేయవచ్చు. 1300 ఎకరాలకే పెద్ద రాందాంతం. ఓకే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఈ లగచర్లో బేడీలు పెట్టి బాగా కొంచెం డ్యామేజ్ అయినట్టుంది మీకు రైతుకి. ఒకటి కమిషనర్ గారు, ఒక చట్టబద్ధంగా వారి పనిలో వాళ్ళు ఎవరైతే నేరస్తులు, ఎవరైతే ఘటనలో పార్టిసిపేట్ చేసిరో వారిని రిమాండ్ తీసుకున్నారు. వారు ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఆ రిమాండ్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి తరలించే దిశలో అది అధికారులు చేసిన లోపం. దాని రాష్ట్ర ప్రభుత్వానికి అట్లా ఉండదు కదా. గతంలో కూడా ఇట్లా మరి గతంలో ఖమ్మంలో అయిపోయింది. ఖమ్మం మిర్చి యార్డ్లో కేవలం ప్రశ్నించినందుకు 40 మందికి జైల్లో ఉన్నారు. మీరు కనీసము కేవలం మిర్చి యార్డ్ లో గిట్టుబాటు ధర అడిగినందుకే ట్రైబ్స్ కి అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి బేడీలు వేస్తే మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? ఇప్పుడు ఒక వాస్తవాలు మాట్లాడేటప్పుడు దాన్ని అంగీకరించాలి. ట్రైబలా నాన్ ట్రైబలా కాదు, వాళ్ళని రెచ్చగొట్టి టీఆర్ఎస్ పార్టీ వారు కొంతమందిని ప్రేరేపితం చేసి వారిని ఈరోజు జైలుకు పోయేటట్టు చేసింది టీఆర్ఎస్ పార్టీ.
మరి టీఆర్ఎస్ పార్టీ వారు మేమెందుకు చేస్తాము? టీఆర్ఎస్ మీరు- ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒక ఐఏఎస్ అధికారి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద దాడి చేయడం అనేది రైట్ ఓకే ఓకే రైట్ టైం అయిపోయింది. మీ తోటి గిరిజన సోదరుల మీద మీరు సానుభూతిని చూపించడం మంచిగా అనిపించట్లేదు. నేరం చేసిన దగ్గర కులానికి Right, okay. టీఆర్ఎస్ పార్టీ నేరం వాళ్ళు చేసిన నేర్చుకోవాలి. రైట్ రామచంద్ర నాయక్ గారు, రేపు కేటీఆర్ అరెస్ట్ అయితే వెలుమ వాళ్ళు అది ప్రకాష్ రెడ్డి గారు, రాహుల్ శ్రీధర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో చర్చా కార్యక్రమం. నమస్కారం.